ఒక్కొక్క కేంద్రానికి 3,000 రూపాయల చొప్పున 6 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఏంటి చిన్న చిన్న రిపేర్లు కానీ విద్యుత్ సంబంధించి చిన్నపాటి ఖర్చులు ఏదైనా ఉంటే అన్నిటినీ కూడా అదివరకు ఏమైనా జరిగేది ఇవన్నీ వాళ్ళ చేతుల్లో వేసుకోవటమో అక్కడ చూసేటువంటి వాళ్ళు లేకపోతే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచే వసూలు చేసి ఆ రంగులు వేయించుకోవటమో మరమ్మతులు చేసుకోవటమో జరిగేది. కానీ ఇవాళ జరిగేటువంటి దానిలో ప్రకారంగా చూస్తుంటే ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరికీ వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి దీంట్లో జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. 50 ఏళ్ల వయసు వరకు కూడా వీళ్ళు పనిచేయడానికి అర్హులు అనేటువంటిది కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంత చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళ యొక్క గరిష్ట వయో పరిమితిని 62 సంవత్సరాల వరకు కూడా పెంచినటువంటిది కూడా వైఎస్ఆర్గా ప్రభుత్వం అనేటువంటిది కూడా చెప్పక తప్పదు. దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి 62 ఏళ్ళు నిండినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యేపటికి ₹1,00,000 ఇస్తామని చెప్పారు. వీళ్ళేం ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కాకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తాననేటువంటి చెప్పడం జరిగింది. అదే వర్కర్లుగా అంటే హెల్పర్లుగా ఉండేటువంటి వాళ్ళకి ₹40,000 ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధం చేసి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని బేస్ చేసుకుని మేము చెప్పేటువంటిది ఒకటే, స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజకీయాలు సృష్టించి పచ్చ ముసుగులో ఈ యొక్క ఉద్యమాన్ని నడపాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి ఈ నాటకంలో మీరు పావులు కాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతి. అందుకే చెప్తా, మీరు మీ నాయకులు కూడా నేను కూడా మాట్లాడున్నా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడతా. చిన్న చిన్న జీవితాలు మన అందరి పండగ కూడా సరైనటువంటి పద్ధతిలో చేసుకోలేనటువంటి పద్ధతిలో ఉన్నాం. ఈ స్థితిలో జీతాలు రానటువంటి పద్ధతిలో ఉంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఎస్మాని చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఎస్మా జీవో ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త పైన ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్మా ప్రయోగిస్తే వెంటనే చేసేయాలి కదా, ఇంకోళ్ళని తీసుకురావాలి, లేకపోతే ఇంకో రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా నోటీసులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీకు కూడా చెప్తాం, నోటీసులు కూడా ఇవ్వడానికి కారణం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆరోగ్యం పాడైపోయేటువంటి పద్ధతి ఉన్నారు, లక్షలాది మంది పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ పరిరక్షించాలి. మీరు పచ్చ ముసుగులో పడకండి. చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చేటువంటి నాటకంలో మీకు పడద్దు అనేటువంటి కూడా చెప్తాం. ఇవాళ అయినప్పటికీ కూడా ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేసేటువంటిది, రేపో ఎల్లుండో సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యాన్ని జరిగేటువంటి జాయింట్ మీటింగ్లో మీరందరూ రండి, వారు ఇన్ఫామ్ చేస్తారు. దానిలో కూడా నేను ఒకటే సూచన చేయడం జరిగింది, ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా మనకి జాయింట్ మీటింగ్ అనేటువంటి జరిగినప్పుడు దానిలో రాసిచ్చేటువంటిది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కాపీస్ అన్నీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే చెప్తున్నాం, మేము ఈ సర్క్యులేట్ చేసేటువంటి దీనిలో కూడా వీరి యొక్క జీతభత్యాలని పెంచే పరిస్థితి తీసుకుంటాం. వచ్చే 20 ఈ జూన్ నాటికి ఈ శాలరీ సంచే పెంచే పద్ధతి తీసుకుంటాం అనేటువంటి దాంతోనే జీతాలు పెంచడం జరుగుతుంది అనేటువంటి దాంతోనే ఈ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి నేను కూడా చెప్తున్నాం. వారు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే పద్ధతిలో రాతపూర్వకంగా కావాలి మాకు అనేటువంటిది యూనియన్ నాయకులు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయటం అనేటువంటి జరిగింది. అందుకనే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా కానీ కూడా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కనుక మాటిస్తే మాట తప్పే మనిషి కాదు అనేటువంటి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క మనుషులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు మీటింగ్లో కూర్చుంటారు. రిటర్న్గా కూడా అవన్నీ కూడా రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి తేడా ఉండదు. మ్యాక్సిమం 4-5 నెలల్లోనే కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు దయవుంచి వారి యొక్క విజ్ఞప్తిని, ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే చెప్పున్నారో వారి యొక్క విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి గారు మాటగా మీరు తీసుకుని సమ్మెను విరమించి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కార్యక్రమాన్ని రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.